నా పేరు బాబ్జీ అండి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిని. సో మేము ఇంచుమించు సుమారుగా 25 ఏళ్ల నుంచి 2001లో ఈ స్పాట్ బిల్లింగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా మేము ఈ విద్యుత్ సంస్థను నమ్ముకొని పనులు నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటికి తిరిగి మీటర్ రీడింగ్ చేసే వర్క్ చేస్తాం మేము. సో అయితే మేము 2001లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. మేము కాంట్రాక్ట్ వ్యవస్థని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దయచేసి యాజమాన్యం కానీ మన గవర్నమెంట్ కానీ మాకు కార్మికుల్ని మాకు ఒక దారి చూపించాలి. మాకు జీవో నెంబర్ 11 అడుగుతున్నాము. జీవో నెంబర్ 11 ఇంప్లిమెంట్ చేసి మినిమం వేసి ఇప్పించాలని అడుగుతున్నాము. ప్రతి ఒక్క కార్మికులు మేము బతకాలంటే ఈరోజు సొసైటీలో ఏ కార్మికుడు చాలా కష్టంగా అనుభవించవలసి ఉంది. మేము బ్యాచిలర్స్గా ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్నారు. ఎవరికి వాళ్ళు కిరాయిలుగా కట్టుకుని బతకాలంటే సిటీలో చాలా కష్టంగా ఉంది. ఎన్పిటిసిఎల్లో ఒక ఆర్డర్ కాపీ రిలీజ్ చేయడం జరిగింది 6 months బ్యాక్. అదే సెమీ స్కిల్డ్ ఆర్డర్ కాపీ మాకు ఇక్కడ ఎస్పీడీసీలో కూడా రిలీజ్ చేయమని మేము గౌరవ ముషారఫ్ గారికి పదే మేము వినియోగించుకోవడం జరిగింది. ఈలోపు సార్కి మరి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. అదే ప్లేస్లో మనకు కొత్తగా పాటిల్ సార్ వచ్చారు కనుక దయచేసి సార్ మాకు పెద్ద మనసు చేసుకుని మాకు ఇక్కడ కూడా సెమీ స్కిల్డ్ అమలు చేసి అక్కడ 500 ఇస్తున్నారు. అది విలేజ్ ఏరియా కంటే సరిపోతుంది. మాకు 500 సరిపోదు సార్. మాకు కనీసం 1000 రూపాయలైనా మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలి. మేము ఈ సమస్యకు అభివృద్ధికి మేము అహర్నిశలు కష్టపడుతూ ముందుకు పోతామని మా యూనియన్ తరఫున తెలంగాణ మీటర్ రీడర్స్ వర్కర్స్ తరఫున మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మేము తెలంగాణ మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. మేడ్చల్ సర్కిల్ నుంచి వచ్చాము. మా సమస్య ఏంటంటే మేము గత 20 సంవత్సరాల నుంచి బిల్లులు కొడుతున్నాము, కానీ మాకు ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. ఎలాంటి వేతనాలు పనికి సరిపోయేంత వేతనాలు కల్పించడం లేదు. ఇన్ని రోజుల నుంచి మేము ఆశతోటి ఏ విధంగా చేస్తున్నామంటే ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి మాకు జరుగుతుంది, మా కుటుంబాలు బాగుపడుతుందని డిగ్రీలు పీజీలు చేసుకున్నా కానీ మేము ఆ పనులు చేయకుండా మేము ఈ దాంట్లో ఏదో మాకు ఒక సహకారం కలుగుతుందనే ఉద్దేశంతో మేము మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. మాకు నెలసరికి 6,000 రూపాయలు మాకు జీతంగా వస్తుంది. అది ఏ విధంగా సరిపోతుందో ఒక్కసారి గమనించాలి ప్రభుత్వాలు, మా యాజమాన్యాలు. మా కుటుంబాలు ఏ విధంగా, మాకు ఇద్దరు పిల్లలు ఉంటారు, మేము ఏ విధంగా మా కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుందనేది ఒక్కసారి గమనించాలి. ఒక్క బిల్లుకు 2 రూపాయల చొప్పున మాకు ఇస్తుంటే మాకు ఏ విధంగా మా పుట్ట నిండుతుంది అనేది ఒకటి గమనించాలి. కనీస వేతనం ఒక 18,000, 2,000, 20,000 రూపాయలు మాకు జీతంగా వస్తే మా యొక్క కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. మేము ఇక్కడ ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఒకటి మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఉన్న ఖాళీల మీటర్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి, వాటికి మాకు భర్తీ చేస్తే మాకు కనీసం వేతనం వస్తుంది, మా కుటుంబ పోషణకు ఉంటుంది. కాబట్టి దానికోసం పోరాటం చేస్తున్నాము. 30 రోజులు మాకు 4 రోజులని బిల్లులు కంప్లీట్ చేపిస్తుండ్రు. అలా చేస్తున్నాము, కానీ మేము డిపార్ట్మెంట్ ఒక సబ్ స్టేషన్కి వెళ్ళి బిల్లులు కొడుతుంటే 4 రోజులే కనిపిస్తాం, మిగతా కల్పించామని ఎగతాళిగా ఆఫీసర్లు కూడా చెబుతున్నారు. వాళ్ళే 10 దినాలు కల్పించినప్పుడు మేము ఏ విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాము? ఓన్లీ 4 రోజులే పని చేసుకుని మిగతా రోజులు మేము ఏదైనా వేరే కంపెనీలో పనిచేద్దాం అనుకుంటే మాకు ఎలాంటి సహకారం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తే మాకు ఏదైనా గుర్తింపు వచ్చి భవిష్యత్తులో మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సహకరిస్తే మేము భవిష్యత్తులో మంచిగా బతుకుతామనే ఆశతోటి మేము ఇదే సంస్థలో నమ్ముకొని పనిచేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి సౌలత్ లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేము సబ్ స్టేషన్లకు వెళ్ళి పనిచేస్తుంటే కొత్త సబ్ స్టేషన్లో ప్రజెంటు రిటైర్మెంట్ ఎంప్లాయీలకు తీసుకుంటున్నారు. వాళ్ళ స్థానంలో మాకు కల్పిస్తే మేము కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్లో పని చేస్తున్నాము. 100 రూపాయలు ఒక పోల్ మీద ఒక కరెంటు వైర్ పోతే 100 రూపాయల ఆశపడి మా కార్మికులు పైనకెక్కి ఎంతోమంది చనిపోతున్నారు. ఎందుకంటే 30 రోజులు పని దినాలు లేనప్పుడు 4 రోజులు బిల్లులు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మిగతా పనులు ఏం చేద్దామనే ఉద్దేశంతో లైన్ మ్యాన్ చేతి కిందనో ఎక్కడో అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు పైన స్తంభాల పైన కరెంటు ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు. వాళ్ళు ఎల్సీలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఏదో ఆశపడి 100 రూపాయలకో 200 రూపాయలకో మేము పోలెక్కి పనిచేస్తున్నాము. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మా తోటి కార్మికులు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి, మా యజమాని స్పందించి మా డిమాండ్స్ 30 రోజులు 10 దినాలు కల్పించాలి. కనీస వేతనాలు 18,000 నుంచి 22,000 వరకు మాకు కనీస వేతనాలు ఇవ్వాలి. ఐటీఐ ఉన్న వాళ్ళకి ఆపరేటర్ పోస్టులు ఇవ్వాలి అని మేము యాజమాన్యానికి మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియా తరపు నుంచి మా యొక్క సీఎండికి, మా బట్టి విక్రమార్క సార్, మంత్రి సార్ గారికి, సీఎం సార్ వారికి ఇది వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చౌక్ వద్ద, ఇందిరా పార్క్ వద్ద చేస్తున్నటువంటి మహాధర్నా ఇది విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్ కార్మికుల సమస్యను
గత 25 సంవత్సరాల నుంచి అనేక అధికారులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు మా సమస్యను తెలియజేసినాము. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను కనీసం పరిగణలోకి తీసుకున్న సందర్భం లేదు. కానీ ఈరోజు మేము ఈ వేదికగా మూడు డిమాండ్లు ప్రధానంగా డిమాండ్లు చేస్తున్నాము. అది ఏంటంటే, నా పేరు నాగేశ్వర్, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మీటర్ కార్మికుల సంఘం. ఆ ప్రధానమైన మూడు డిమాండ్లు ఏంటంటే, అర్హతను బట్టి వారి అర్హతను బట్టి, మీటర్ రీడర్ల అర్హతను బట్టి ఇవాళ ఖచ్చితంగా సబ్స్టేషన్ ఆపరేటర్లుగా తీసుకొని వాళ్ళని ఆర్టిజన్గా గుర్తించాలి. అలాగే కనీస వేతనం ఇవ్వాలి. 30 రోజుల పని దినాలు కల్పించి వాళ్ళ భద్రతను, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా యూనియన్ లీడర్లకు, మా కార్యకర్తలకు, కార్మికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలతో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సతీష్లింగం అండి. గత 15 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. మాకు కనీస వేతనం కోసం 30 రోజుల పనితీరు కోసం మేము ధర్నా చేస్తున్నాము. ఇప్పటికీ మేము ప్రజా బాట నుంచి కూడా మేము డిపార్ట్మెంట్ నుంచి పనిచేస్తున్నాం. ఇప్పటికీ మాకు పర్మనెంట్ అవుతలేవు. శాలరీ కూడా 30 రోజుల వేతనం ఇవ్వట్లేదు. మాకు డిపార్ట్మెంట్ వచ్చేసి 6,700 రూపాయలు మాకు ఒక క్యాండిడేట్కి పడుతుంది. ఎవరు కూడా రావట్లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా పర్మనెంట్ చేస్తానని చెప్పింది ఇంతవరకు కాలేదు. ఇలా మళ్ళీ కేటగిరీ తీసుకొచ్చి 3 విధాలుగా డివైడ్ చేసి మాకు సమాన పనికి సమాన పని జీతం ఇస్తారని చెప్పి ఇంతవరకు చేయలేరు, అమలు కాలేదు. ఈయన మన రేవంత్ రెడ్డి రాకముందు ఆయన అన్నందుకు ఆయన ఓటేసి గెలిపించుకున్నాం. మేము చేస్తాడు, అవి చేస్తాడు, ఇవి చేస్తాడని. వాడి పోతే కూడా ముందుకు పోతే కూడా మాట్లాడతలేడు. ఫస్ట్ ఉన్న టీఆర్ఎస్ఏ బాగుండే, వాడి ఇంట్లో పర్మనెంట్ చేస్తున్నాడు. సమాన పనికి సమాన జీతం కోసం మేము ట్రై చేస్తున్నాము. మా డిమాండ్ వచ్చేసి 30 రోజుల పనితీరు కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. మా ఫ్యామిలీకి ESI కట్టు కావాలి, ఆరోగ్య భద్రత బీమాలు మాకు అర్జించాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ మీటర్లందరూ కలిసి ఈరోజు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపట్టబడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 6,500 మంది మీటర్ రీడర్లలో ఈరోజు 2,000 మంది దాకా వచ్చి ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడర్లు చాలా అవస్థలు పడుతున్నారు. యాజమాన్యం కూడా మా బాధలను అర్థం చేసుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జీవో నెంబర్ 11 ప్రకారం అమలు చేయాలి వేతనాలు. ఐడిఐ ఉన్న వాళ్ళకు అర్హత కలిగిన సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులు కల్పించాలి. తెలంగాణలో ఈరోజు మీటర్ రీడర్లు చాలా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. కాబట్టి ఈరోజు మీటర్ రీడర్లు ఎన్ని చేస్తున్నా కానీ ప్రభుత్వానికి అంతుచిగా చిక్కకుండా అన్నట్టు అవుతుంది. కాబట్టి గవర్నమెంటు శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా మా కాంట్రాక్టర్ గారికి అయితే ఏదైతే అని శ్రద్ధ చూపి ఖచ్చితంగా ఒక మీటర్ రీడర్ అని పర్మనెంట్ చేయాలని చెప్తున్నాను. మాకు ఐడియా ఉన్న స్టూడెంట్స్ అందరినీ కాంట్రాక్టర్ బేసిక్ నుంచి తొలగించేసి మాకు సబ్స్టేషన్ ఆపరేటర్కి ఇవ్వాలని, లేదంటే మాకు NPDCల వారీగా మాకు రెగ్యులరేషన్ చేయాలని వాళ్ళ లెక్క. వాళ్ళకి NPDCలు వాళ్ళకి ఎలా చేశారో జీవో ప్రకారం అదే జీవో ప్రకారం మాకు కూడా SPDCలు ఇవ్వాలని. అందులో ఒకటి మమ్మల్ని ఈ SPDCల యాజమాన్యం మమ్మల్ని కూడా గుర్తించాలి. ఆర్టిజన్ ఎట్లా గుర్తించారో అలానే మాకు కూడా గుర్తించండి. మన లైన్మెన్లకి ఎట్లా గుర్తింపు ఉందో మాకు కూడా అలానే ఇవ్వాలి. మాకు మా యొక్క యాజమాన్యం, మా కాంట్రాక్ట్ వ్యవస్థ డిపార్ట్మెంట్ 7 రూపాయలు నెమటిస్తుంది, మాకేమో 2.5 లెక్క ఇస్తున్నాడు. మాకు డైరెక్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి మాకు కూడా 7 రూపాయలు ఎమ్మటి ఇవ్వాలని, నెల జీతం కూడా 21,000 రూపాయలు ఇచ్చేటట్టు మాకు కాంట్రాక్ట్ బేసిక్ నుంచి తీసేసి మమ్మల్ని ఆర్టిజన్గా గుర్తించాలని మా యొక్క విన్నపం అన్నగారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.